వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మార్కాపురం మండలంలోని రాయవరం గ్రామంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని సందర్శించి ప్రజలకు అంకెలతో సహా నిజాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన నాయకులు, బీజేపీ కార్యకర్తలు గవర్నమెంట్ కాలేజీ బిల్డింగ్స్ సందర్శించి ప్రెస్ క్లబ్ మీటింగ్ నిర్వహించారు. మొదటగా శాసనసభ్యులు వారు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో రాయవరం వద్దనున్న గురుకుల పాఠశాల నుండి మెడికల్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎంతకాలం మోసం చేస్తారు, ఎంతకాలం మభ్య పెడతారు, ఏ రకంగా మీరు ఈ ప్రాంత ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చెప్పి చూస్తా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజల్లో తిరుగుబాటు రాబోతా ఉంది. మీ దుర్మార్గాల్ని చూసి ప్రజలు మీకు మొట్టెక్కాయలు వేసినా కూడా మీకు ఇంకా సిగ్గు రాకుండా ఉంది. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చింది ఎవరండి? ఇది ప్రభుత్వ కళాశాల, మొత్తం సీట్లన్నీ ఫ్రీగా వస్తాయి. ఫ్రీగా రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది అని తప్పుడు ప్రచారం చేస్తారా? మీరు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి ఏం రాసి ఇచ్చారండి? 50% సీట్లు ఏ కేటగిరీలో, 35% సీట్లు బి కేటగిరీలో, 15% సీట్లు సి కేటగిరీలో మేము ఫీజులు కలెక్ట్ చేసుకుంటాం. ఏదైతే ప్రైవేట్ కళాశాలలు కలెక్ట్ చేసుకుంటున్నాయో అదే ప్రకారం మేము కలెక్ట్ చేస్తామని చెప్పి మీరు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మీరు అనుమతి తీసుకున్న మాట వాస్తవం కాదా? ఈరోజు మీరు పోతున్న బాటలోనే మేము వస్తే మేము ప్రైవేట్ పరం చేశాము, ప్రైవేట్లకు అమ్ముతున్నామని చెప్తారా? సిగ్గుందా? మనుషులేనా? మనిషి పుట్టక పుట్టారా అని కూడా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. మీరు చేసింది రైటు, మేము చేస్తే తప్ప అంటే మీరు చేసిందే మేము ఫాలో అవటం, మేము చేస్తున్నది తప్ప? ఈరోజు పీపీపీ మోడ్లో మేము కళాశాల ఇవ్వబోతా ఉంటే ప్రైవేట్ పరం అంటారు. 13,000 కోట్లు తెచ్చినవాడు మరి ఏం బికావు? ఏం చేసావు? ఆ డబ్బు పక్కదారి పట్టించావు. 8,500 కోట్ల రూపాయలతో సింగిల్ టెండర్ ఇచ్చావు. మేము మా నాయకులు 8% కమిషన్ తీసుకొని టెండర్లు ఇప్పిస్తున్నా ఉన్నారా? అదే మాట మేము అనొచ్చు కదా మిమ్మల్ని. ఈరోజు మీరు 8% కమిషన్ తీసుకొని ఈ కాలేజీలందరినీ మా ప్రాంత ప్రజల నోట్లో మట్టి కొట్టావని, ఈ ప్రాంత ప్రజల్లో ఆశలలో నువ్వు నీళ్లు పోసావని మేము ఈ మొండి గోడలను చూసి మేము చెప్పలేమా? నాలుగుందని అనగానే సరే, నాలుగుకేదొస్తుంది మాట్లాడటమేనా? మంచి చెడు పెద్ద చిన్న గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేది కాకుండా మళ్ళా మమ్మల్ని కష్టపడి పనిచేస్తూ ఉంటే, మా నాయకులు అహోరాత్రులు తిరిగి కష్టపడి పనిచేస్తూ ఉంటే హేళన చేస్తారా? లంచాలు తీసుకుని మాట్లాడతారా? మీరు అసలు మనుషుల పశువుల అని కూడా మేము అడుగుతా ఉన్నాం. కాలేజీలకు 8,450 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో శాంక్షన్స్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% ప్రకారం 17 మెడికల్ కాలేజీలు కట్టాల్సిన బాధ్యత గత ప్రభుత్వానికి. అయితే వాళ్ళు కేవలం 16% మాత్రమే ఈ యొక్క రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కట్టారు. ఎస్పెషల్లీ మార్కాపురం నియోజకవర్గంలో నిర్మిస్తున్నటువంటి మార్కాపురం మెడికల్ కాలేజీలో మీరు పూర్తి చేసింది ఎంత?
13,38,85,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయాల్సింటే కేవలం 3.61 లక్ష స్క్వేర్ ఫీట్ మాత్రం మొండిగోడల మాదిరిగా కట్టిపెట్టి మేం కాలేజీ పూర్తి చేశాం. మొదటి ఇయర్ సంబంధించినటువంటి బిల్డింగ్లు పూర్తి అయ్యాయి. మీరు కాలేజీని స్టార్ట్ చేయలేదు, ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. దీంట్లో పూర్తయింది ఏంటంటే బాయ్స్ హాస్టల్ ఈ రోజుకి పూర్తయింది 20%, గర్ల్స్ హాస్టల్ మాత్రం 80% పూర్తి చేశారు. మిగిలిన బిల్డింగులన్నీ ఎక్కడున్నాయి? 2024 జూన్ 28వ తారీఖున NMC వాళ్ళు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఈ యొక్క గ్రౌండ్ ఈ ప్రాంతాన్ని సందర్శించి వాళ్ళు ఒక హాస్యాస్పదమైనటువంటి నవ్వు నవ్వి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏ రకంగా ప్రారంభిస్తారు, ఈడ ఏముందని ప్రారంభిస్తా ఉన్నారు, ఒక్క బిల్డింగ్ సక్రమంగా లేదు, అనాటమీ బిల్డింగ్ లేదు, ఫిజియాలజీ బిల్డింగ్ లేదు, బయోకెమిస్ట్రీ బిల్డింగ్ లేదు, ఏ బిల్డింగ్ లేకుండా ఏ రకంగా కాలేజ్ పెడతారని చెప్పి క్యాన్సిల్ చేసిపోయారు. ఇది కూటమి ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది కాదు. సరే, 8,450 కోట్లకు గాను మీరు ఇచ్చింది ఎంత? 1,450 కోట్లు మాత్రమే ఇచ్చి చేయి దులుపుకున్నారు. కానీ మీరు తెచ్చింది ఎంత? 13,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల మీద మీరు రుణం తీసుకొచ్చారు. ఆ రుణం డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మరి ఈ కాలేజీలు పూర్తి చేయలే? ఎందుకు ఈ ప్రాంతం పట్ల మీరు వివక్ష చూపించారు? ఎందుకు ఈ ప్రాంత ప్రజల చెవులలో పూలు పెట్టారో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా. మీరు ఇచ్చింది ఎంత అండి? 3,81,61 లక్షల స్క్వేర్ ఫీట్ కడితే మీరు బిల్లు ఇచ్చింది 27 కోట్ల రూపాయలు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మేము కాంట్రాక్టర్కు 40 కోట్ల రూపాయలు మీ బకాయిలు కట్టారు. 478 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు ఇది అయితే పైన ఉన్నటువంటి 27 కోట్లు ఇచ్చి 450 కోట్లలో కనీసం 27% అంటే 100 కోట్ల పైచిలకు పనులు పూర్తి అయినంటే 27 కోట్లు ఇచ్చి దులిపి మీరు కాలేజీని ప్రారంభించాలా, కాలేజీని ఓపెన్ చేస్తాము అని చెప్పి మీరు చెప్తా ఉంటే మీకు సిగ్గు శరం ఉన్నవాడు నోరు ఎత్తాడు. వెలుగొండ గురించి ఎంతకాలం మభ్య పెడతారా మీరు మమ్మల్ని? ఎంతకాలం మోసం చేస్తారా మా ప్రాంత ప్రజల్ని? ఎంతకాలం మా జీవితాలతో ఆడుకుంటారా మీరు? ఎన్ని రకాలుగా ఆడుకుంటారు మీరు? ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి ప్రారంభోత్సవం చేసుకొని పోవడానికి మీకు సిగ్గు అనిపించలేదా? ఆయన పక్కన నిలబడి తందానాన్ని కొట్టడానికి మీరు అసలు మనుషులా అడుగుతా ఉన్నా. అడిగేది లేదా? అయ్యా నీళ్ళు ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నావయ్యా? ఈ ప్రాంత ప్రజలు చెప్పులతో కొడతారయ్యా. మోసం చేస్తే మమ్మల్ని చెప్పులతో కొట్టించద్దయ్యా అని చెప్పి మీరు అడగాలి కదా. జేజేలు కొట్టి సంకలు ఎగరేసి కొట్టి మళ్ళా మేమేదో వెలుగొండను ఉద్ధరించినాం, మీరు ఉద్ధరించండి అని చెప్తారా? 2005లో టెండర్లు పిలుస్తాం. అప్పుడున్న పార్టీ ఏదయ్యా? కాంగ్రెస్ పార్టీ. మీరేమన్నారు? మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ ముందు 5 సంవత్సరాల అధికారంలో మాట్లాడతారా? అంటే రంగులు మార్చుకొని సొక్కాలు తొడుక్కున్నంత మాత్రాన మీ పార్టీలు మారుతాయా? అంటే మీరు పార్టీ మార్చుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు 90% ఈ రోజు మీ వైఎస్ఆర్ పార్టీలో లేరా? వాళ్ళే కదా వీళ్ళు. మరి 2005లో మీరు పూర్తి చేస్తామని టెండర్లు పిలిచారు. మరి 2009 నాటికి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ఆ రోజు 12% పూర్తి చేశారు. 2009-14 మీరే అధికారంలో ఉన్నారు. ఆ 9-14 కాలంలో 26% చేశారు. మరి 14-19 కాలంలో మేము అధికారంలో ఉన్నాం. మేము ఆ రోజు 16% పూర్తి చేశాం. మరి 2019-24 మధ్యన రంగులు మార్చుకున్న చొక్కాలు తడుక్కున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీలో చేరి ఏం ముద్దరిచ్చారు ఈ ప్రాంతానికి?
మీరు చేసిన పని విలువ ఎంత, మీరు చేసిన పని పర్సెంటేజ్ ఎంత? 2%. ఇగో లెక్కలు. డిపార్ట్మెంట్ పరంగా 2.06%. 2014-19 మధ్య కాలంలో 16%, 2019-24 కాలంలో 2.06%, 2024 నుంచి 25 వరకు ఈ రోజుటి వరకు 5.31%. ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈ ప్రజలకు ప్రభుత్వాలు పనిచేసే కదా ప్రభుత్వాలు. మీరు ఉద్ధరిస్తామని చెప్పి, ఈ ప్రాంతానికి ఏదో న్యాయం చేస్తామని చెప్పి మీరు చేసింది ఎంత? మీరు ఖర్చు పెట్టింది ఎంత? మీరు ఏం పని చేసి ఏం ఉద్ధరించారు? ఏం చేయబోతా ఉన్నారు? 2026 పూర్తి చేస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల ఆశలలో, గుండెలలో వెలుగులు నింపబోతా ఉన్నాం. మా నాయకుడు మా ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో మా నాయకుడు ఫోటో పెట్టుకొని పూజించే సమయం అతి త్వరలో తీసుకురాబోతా ఉన్నాం. ప్రజలకు కూడా చెప్పాలి, అమ్మా వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజీ ఫస్ట్ సంవత్సరం కొంత బిల్డింగు, రెండవ సంవత్సరం కొంత బిల్డింగు, మూడవ సంవత్సరం కొంత బిల్డింగులు మార్చుకోవచ్చు అని చెప్పి పాఠాలు చెప్పారు. నువ్వు పాఠం చెప్పగానే సరిపోలా. నువ్వు ఆడ కొంత బిల్డింగ్ చేయొచ్చు. మరి కొంత బిల్డింగ్ చేయొచ్చు, కొంత డబ్బులు కూడా కాంట్రాక్టర్కి ఇప్పించిండింటే కాంట్రాక్టర్ పూర్తి చేసిండేవాడు. కాంట్రాక్టర్ నేను చేయలేను మొర్రో, మా కొంప కూల్చారు మొర్రో. 4 సంవత్సరాల పాటు మెడికల్ కాలేజీలో నాతోటి పనులు చేయించి నాకు కార్చింది 27 కోట్ల మొర్రో అని ఏడుస్తే, మా ప్రభుత్వం వచ్చినాక 40 కోట్ల రూపాయలు మేము మళ్ళా తిరిగి ఆ కాంట్రాక్టర్ చూసి జాలేసి డబ్బులు ఇచ్చాం. మేము మాదిరిగా కక్ష సాధింపులో పోలే. 25% బిలో ఉన్న కాంట్రాక్టులను రద్దు చేయలే, మీరు రద్దు చేశారు. ఈ రోజు మార్కాపుకు నీళ్లు లేకుండా చేశారు తాగటానికి. మళ్ళా చివరికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంటింటికి మంచినీళ్ళ స్కీమ్ ద్వారా 1290 కోట్ల రూపాయలతోటి తిరిగి ఆ స్కీముని ప్రారంభించేదానికి శంకుస్థాపన చేసిపోయారు. మేము మీ మాదిరిగా ఇది తెలుగుదేశం వల్ల ప్రభుత్వము, తెలుగుదేశం వల్ల సంబంధించినటువంటి పని కాబట్టి దీన్ని చేయకూడదని పక్కన పెట్టలే. మీ మాదిరిగా అన్నా క్యాంటీన్లు రద్దు చేయలే. మీరు చేసినటువంటి తప్పులు మీరు చేసినటువంటి పనులను ఏటిని రద్దు చేయలే, చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ మెడికల్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ కొత్త బిల్డింగ్లు, సెకండ్ ఇయర్ కొత్త బిల్డింగ్లను కట్టచ్చు, చేయొచ్చు. కానీ ఒక రూపం రావాల. పూర్తి కాకుండానే ఈ రకంగా బిల్డింగ్లు చూపించి స్టూడెంట్స్ని పంపమంటే స్టూడెంట్స్ వచ్చి చేరుతున్నాయా? కాలేజ్ అంటే ఎట్టుండాలా? కాలేజ్ అంటే ఈ రకంగా ఉండాలా. కాలేజీలు అంటే ఈ రకంగా ఉండాలా. 478 కోట్ల రూపాయలు టెండర్లు పాడినప్పుడు మీకు తెలియదా? టెండర్లు ఇచ్చినప్పుడు నువ్వు ఆ రోజు ఏమన్నా షెడ్యూల్లో 1% ప్రకారం ఇచ్చి పర్సెంటేజ్ ప్రకారం చేర్చుకుంటామని చెప్పావా? నువ్వు చెప్పింది ఏంటి? 3 ఏళ్ళు టైం, 18 నెలలు టైం ఇస్తున్నా, 478 కోట్లు నీకు గ్రాంట్ ఇస్తున్నా, నువ్వు పూర్తి చేయాలా బిల్లు, నువ్వు వర్క్ పూర్తి చేయాలా, మేము కాలేజీలు పెట్టుకోవాలన్నావు. లాస్ట్కి ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి నువ్వు చూపించిన కాలేజీని రిజెక్ట్ చేస్తే అప్పుడు ఆగిపోయిన పరిస్థితి. అంతేగాని ఏ ప్రభుత్వము, మా ప్రభుత్వం ఏమి ఆపింది కాదు. ఏదైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేసిందో, క్యాన్సిల్ చేసిందో, దానికి మేము పూర్తి చేసినాకనే చేద్దామన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళా PPP మోడ్లోకి తీసుకొని వస్తా ఉన్నాం.